నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోజు వారీగా విస్తృత సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు మేమున్నాం, అండగా ఉన్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ గ్రామాన తిరుగుతూ ప్రచారాన్ని ముమ్మరించారు. సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు గ్రామాన తిరుగుతున్నారు, ప్రచారం ఎలా కొనసాగుతుంది? చాలా బాగుందండి. నేను 7 సెగ్మెంట్లలో ప్రతి గ్రామాన్ని తిరుగుతున్నాను. మేజర్ పెద్ద గ్రామాన్ని తిరుగుతున్నాను. గ్రామాలలో ప్రజలు తండోపు వస్తున్నారు. నేను చెప్పే 4 మాటలు, 4 ముచ్చట్లు చాలా ఇంట్రెస్టింగ్గా వింటున్నారు. నేను చెప్పేది ఏంటంటే, ప్రజలకు 5-6 గ్యారెంటీలు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత ఒక గ్యారెంటీ అమలు చేస్తున్నా అడుగుతుంది, ఒక గ్యారెంటీ లేదని చెప్తున్నారు. దీనిలో పలు హామీలు ఉన్నాయి. ఒకటి 4,000 పెన్షన్ ఆడవాళ్ళకు, ముసలివాళ్ళకు, వృద్ధులకు ₹1. అదే మళ్ళీ పాత కేసీఆర్ ఇచ్చిన స్కీమ్ నడుస్తుంది. ప్రతి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా 2,500 పెన్షన్ ఇస్తాను చెప్పి అది బంద్ లేదు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెట్లతో పాటు తులం బంగారం ఇస్తాడు, అది లేదు. రైతుల కోసం రైతు బీమా ఇస్తున్నాడు, 5,000 ఎక్స్ట్రా ఇస్తున్నాడు, అది లేదు. రైతు పండించిన పంటకు ఎంఎస్పి బోనం పర్ క్వింటాల్కు ₹500 బోనస్ ఇస్తున్నాడు, అది లేదు. ప్రజలు పంట పండించుకొని గతంలో ఎంఎస్పి రేటుకు అమ్ముకున్నారు. రైతుల దగ్గర నుంచి గవర్నమెంట్ కొని డబ్బులు ఇచ్చింది వాళ్ళకు, తర్వాత తీసుకున్నది. కానీ ఇక్కడ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. కొనుగోలు కూడా 50% కొనుగోలు ప్రైవేట్ వ్యాపారస్తులు కొనుక్కోపోయారు. 50% కొనే పరిస్థితులు లేదు. చాలా గ్రామాల్లో 15 days నుంచి 1 month నుంచి కుప్పల రోడ్డు మీద ఉండే కొన్ని నాదుడు దిక్కులు. అంటే రైతులను గాలి వదిలేసి, పెన్షనర్స్ని గాలి వదిలేసి, అన్ని వర్గాలను గాలి వదిలేసి కేవలం సీట్ల కోసం, ఓట్ల కోసం తిరుగుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ సంగతి తెలుసు మీకు. బీజేపీ పార్టీ కూడా గెలిచిన ఆ వ్యక్తి 5 ఏళ్లలో ఏ ఒక్క ఊరికి పోలేదు. ఏ ఒక్క ఊరిలో ఒక ఎంపీ ₹1 ఇచ్చేది లేదు. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈవెన్ వాళ్ళ సొంత క్యాండిడేట్ ఆగ్రహంతో ఉన్నారు. అంటే విషయం ఏంటంటే, 2 క్యాండిడేట్స్ చూస్తున్నారు. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగిత్యాల ప్రాంతంలో పూర్తిగా వ్యతిరేకం ఉంది. కారణం ఏంటంటే, ఎమ్మెల్యే అనే కావాలా, ఎమ్మెల్సీ అనే కావాలా, ఎంపీ అనే కావాలా, రాను ఏ పరిస్థితి ఇస్తున్నా అంటే రాను మున్సిపల్ కూడా నాకు కావాలంటాడు. ఆ పరిస్థితి ఆపరించినారు. అంటే కాంగ్రెస్ పార్టీ దిక్కులేడా మరి ఏంది అర్థం కాలేదు. విషయం ఏంటంటే, ఈ ముగ్గురులో మెరుగైన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే నేను అంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్గా నేనున్నా కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ళు కేసీఆర్ గారి ద్వారా ఏం పనులు చేసిండు, సంక్షేమ పనులు ఏమి ఇచ్చిండు, రైతాంగానికి ఏం ఆదుకున్నాడు, 20 గంటల కరెంట్ ఇచ్చాడు, కరెంట్ సగం వస్తలేదు. ఇప్పుడు చాలా ఇబ్బందుల పరిస్థితి ప్రజలు. మళ్ళీ కేసీఆర్ రావాలనే ఆలోచన ప్రజలకు ఉన్నది. రేపు రిజాల్వ్ ప్రభుత్వాన్ని మళ్ళీ ఎలక్షన్ పోతే మేము గెలుస్తాం కూడా. అలా కాకుండా ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చే మోసం మాటలు నమ్మి పార్లమెంట్లో మళ్ళీ ఓటేస్తే వాళ్ళు అనుకుంటారు ఏంటంటే, మేము ఏం చేయకుండా మాకు ఓటేస్తాం కాబట్టి ఇచ్చే అవసరం లేదనుకుంటున్నాం. ఇలా గుణపాఠం చెప్పిన మనకు 2 పార్టీలకు ఆటోమేటికల్లీ ఇచ్చిన వాగ్దానాలలో 50% అమలు చేసే ప్రయత్నం చేస్తారు. అయితే సార్ చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో నిజామాబాద్ జిల్లా, జగిత్యాల జిల్లాలకు సంబంధించి అత్యధికంగా గల్ఫ్ కార్మికులు ఉంటారు. గల్ఫ్ కార్మికుల కొరకు మీరేం చేస్తారు? గతంలో పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ఏమనంటే పాస్పోర్ట్ చేస్తున్నాడు తెలియదు. ఇంకో మాట చెప్పాడు, మా ప్రాంతం వెళ్ళి చాలామంది యువకులు గల్ఫ్ బాటలు పట్టిండ్రు, ఇల్లీగల్ ఏజెంట్ల బారిన పడి మోసపోయిండ్రు, అక్కడ జైల్లో పడుతున్నారు, చనిపోయిన శవాలు తీసుకునే పరిస్థితి లేదు. నేను ఆయన గెలిస్తే గల్ఫ్ పాలసీ తీసుకొస్తాను చెప్పాడు. కేంద్ర ప్రభుత్వంలో గల్ఫ్ పాలసీ తెస్తా, నా ఇంట్లో ఆయన ఇంట్లో కాల్ సెంటర్ పెడతాను చెప్పాడు. ఎవరైనా ఇబ్బందులు ఉంటే నాకు కాల్ చేయండి, మా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, ఇమీడియట్గా సమస్య పరిష్కారం చేస్తాడు. గల్ఫ్ పాలసీ లేదు, కాల్ సెంటర్ లేదు, పాస్పోర్టు లేదు. మళ్ళీ ఇప్పుడు తగుతున్నామని తిరుగుతూ ఉన్నాడు. తిరగలేదు. మధ్యలో 5 ఏళ్ల కాలంలో ఏ ఒక్క గ్రామం రాలేదు. మేము అడిగిన మైకులు, ఈ గ్రామానికి వచ్చినట్టు వాళ్ళు వేస్తారని చెప్పాడు. మీ గ్రామానికి ఎంపీలాడని ఇచ్చినట్టు 20 వేలు చెప్తాను. అలాంటి వ్యక్తి ఎట్లా కల్పించుకుంటారు? నేనేమంటున్నా, ఇవల్ల అందుబాటులో ఉండే వ్యక్తిని నేను, ఎవరు వచ్చినా పలకరించే వ్యక్తిని నేను, సమస్యలు పరిష్కారం చేసే వ్యక్తిని నేను. నాకున్న అనుభవంతో కేంద్ర ప్రభుత్వంలో కొట్లాడి గూసులాడి పార్లమెంట్లో మనకు వచ్చే ఫండ్ అవుతుందో రాబట్టడానికి ప్రయత్నం చేస్తాను. మనకు వచ్చే నిధులే కాకుండా మనకు వచ్చే ఇన్స్టిట్యూషన్స్, మనకు వచ్చే ఇతర ఏదైనా స్కీమ్స్ తప్పని తెచ్చే ప్రయత్నం చేస్తాం. ఇకపోతే చాలామంది మన ప్రాంతంలో పద్మశాలి ఉన్నారు.
పద్మశాలీలకు కూడా ఎలాంటి పని లేదు పాపం, వృత్తి లేకుండా అయిపోయింది. చాలా పేదరికంగా ఉన్నారు. పిటి ఉంది. సిరిసిల్ల రైతు, సిరిసిల్ల చేనేత కార్మికులు చనిపోతున్నారు పాపం, ఆత్మహత్యలు చేస్తున్నారు ఉపాధి లేకపోవడం వల్ల. అలాంటి పరిస్థితి మాకు కూడా దాపరిస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి ఉండద్దని చెప్పేసి నేను తప్పకుండా నేను గెలిచిన తర్వాత పార్లమెంట్లో ఈ మెగా టెక్స్టైల్ మాకు కూడా కావాలా, వరంగల్లోనే ఉంది కాబట్టి మాకు కూడా మెగా టెక్స్టైల్ కావాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ బిల్లు కూడా నేను ప్రవేశపెడతాను పార్లమెంట్లో. ఆ ప్రయత్నం మాత్రం నేను చేస్తాను. ఇది విషయం. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కేసీఆర్ పర్యటన ఎన్ని రోజుల పాటు ఉండబోతుంది? ఏం సందేశం ఇస్తారు? ప్రజలు ఎదురు చూస్తున్నారు కేసీఆర్ ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు మాకు సందేశం ఇస్తారని చెప్పి. మీరు నిజామాబాద్ ప్రజలకు ఏం చెప్తారు? కేసీఆర్ గారి పర్యటన స్టార్ట్ అయిందంటే, బస్ యాత్ర స్టార్ట్ అయిందంటే రేవంత్ రెడ్డి భూమి వచ్చింది, వణుకు పుట్టింది ఆయనకు. ఏం చేస్తున్నాడు? ఒకటే పని, ఎక్కడ పోతే అక్కడ వెళ్ళి కేసీఆర్ తిట్టడము. అరే నువ్వు పని చేయరా బాబు, నువ్వు పని చేయి, నువ్వు చేస్తున్న పని చేయి కదా, నువ్వు చేస్తలేవు కాబట్టి అడగడానికి వస్తున్నాడు. అడగడానికి వచ్చినప్పుడు ప్రజల స్పందన ఎటువంటి చూడా, నీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఎస్బీ ఉంటారు, అందరూ ఉంటారు, చూడు దాన్ని సవరించుకోదా. 5 ఏళ్ల కాలం నీకు ఇచ్చింది కాబట్టి ప్రజలు ఏం పొరపాటు చేసినావు నువ్వు, ఆ పొరపాటుని ఆయన లేవనెత్తితే ప్రజల నుంచి వచ్చే ప్రతిస్పందన ఏంది, అది చూసిన తర్వాత దాన్ని ఎరిగి నువ్వు దాన్ని రెస్పాండ్ అయిపోయి దాన్ని పరిష్కారం చేసే దిశలో ఉండాలి. అలా కాకుండా కేసీఆర్ తిట్టడము, కుటుంబాన్ని తిట్టడము, విధవ మాటలు మాట్లాడము, ఫాల్తు మాటలు మాట్లాడము చేస్తూ ఉంటే ప్రజలు అసహించుకుంటున్నారు. అసహించుకునే పరిస్థితి ఈ 5 నెలలనే రేవంత్ రెడ్డి దాపరించింది. దానికి ఆ కర్మ, ఆ వ్యక్తి కర్మ. ఈ ఎలక్షన్ ఒక మంచి అవకాశం ఇస్తుంది ప్రజలకు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటామనే రీతిలో వాళ్ళు రెడీగా ఉన్నారు. తప్పకుండా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఇద్దరు కూడా కొనపాడని చెప్పి బీఆర్ఎస్ పార్టీని తప్పకుండా గెలిపిస్తున్నారు. అది నాకు గట్టి నమ్మకం కూడా ఉంది. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా గల్ఫ్ కార్మికులు ఉంటారు. గల్ఫ్ కార్మికుల కోసం నేను ఎన్ఆర్ఐసీఎల్ ఏర్పాటు చేశాను, పార్లమెంట్లో కొట్లాడుతున్నాను. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు మెగా టెక్స్టైల్ కావాలి, ఇండస్ట్రీ కావాలని చెప్పి పోరాటం చేస్తాను. పార్లమెంట్లో దానికి ఆమోదం తెలిపే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. ప్రైవేట్ పెట్టుబడులు తీసుకొస్తానని చెప్తున్నాను. నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి.